భారత జాతి గర్వించదగ్గ బడుగు బలహీన వర్గాల అధినేత వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకోవటం ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఆయన వర్ధంతి ఈరోజు. ఎందుకంటే ఆయన కాపు కుల నేత అయినా కూడా ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతీయ వర్గాలకి అతీతంగా ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, పేదవాళ్ళకి అండగా ఉండి ప్రతి ఒక్కరికి ఆయన ముందంజగా ఉండి ఆయనకి అండగా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయం. ఏ ఒక్కరిని గురించి కూడా ఆయన వెనకంజ వేల, అన్యాయాన్ని ఎదుర్కోవడంలో, అక్రమాలను ఎదుర్కోవడంలో వెనకంజ వేల. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇంకా ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని వారికి వర్ధంతి జయంతులు జరపడమే కాకుండా ఆయన ఆశయాలు సాధించే దిశలో మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఆయన యొక్క కాంస్యగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒక యంగ్ టెక్గా పనిచేస్తున్న రోజులు. విజయవాడ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన మరి యువతకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి పోరాట స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. ఇన్ జనరల్గా సహజంగా మనకు తెలిసి డౌన్ ట్రాడన్ పీపుల్ని లీడ్ చేసే లీడర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. జనరల్గా రంగా గారు కాపు కులస్తులైనప్పుడు కూడా కాపులు కాకుండా వెనకబడిన వర్గాలను అయితేనేమి, ఎస్సీలను అయితేనేమి, బీసీలను అయితేనేమి తదితర కులాలందరినీ కూడా కూడగట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం నిమిత్తం మరి అధికార పార్టీలో ఉన్న, అనధికార పార్టీలో ఉన్న పోరాట పందాలు నడిచినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు సహజంగా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కులాల కుంపట్లు రాజేసుకుంటున్న ఈ రోజుల్లో రంగా గారిని కూడా ఒక కులానికి అంటగట్టడం సరికాదు. ఈ దేశంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు కూడా ఒక కులానికి అంటగట్టేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాలల్ని, జగజ్జీవన్ రావు మాదిగిల్ని. తప్పది. అంటే రంగా గారిని కూడా ఆ స్థాయి కానప్పటికి కూడా కింద వర్గాల కోసం పనిచేసిన వ్యక్తుల్ని అన్ని వర్గాలకి నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా వాళ్ళకి చెప్పినప్పుడే వాళ్ళ యొక్క పేరుకు సార్థకత వస్తుంది. కానీ కుల పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం ఎప్పుడు కూడా వాళ్ళని విశ్వం మొత్తానికి పరిచయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వ్యక్తిగతంగా అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా మరి మా కావలి శాసనసభ్యులు దుగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారి తరఫున రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది.